యేసుక్రీస్తు వారి శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, దెయ్యములు మాకు లోబడి ఉన్నవని ఆయనతో చెప్పినప్పుడు ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అన్నారు. అంటే సాతాను దెయ్యములు మీకు లోబడి ఉన్నవన్న దానికంటే సాతాను మిమ్మలను మరింతగా ఎక్కువ పరిశోధిస్తుంది. మీరు మరింతగా సాతానుతో మరి ఎక్కువ యుద్ధము చేయాలి అన్న విషయాలను వారికి తెలియచేస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఎందుకు సాతాను మెరుపు వలె పడింది అంటే, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, అపవాది తనకు సమయము కొంచెమే ఉన్నదని చెప్పి గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతుంది. ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతుంది అంటే, దేవుణ్ణి గురించి సాక్ష్యం ఇచ్చేవారి నిమిత్తము, ఈ భూమి మీద దేవుని యొక్క పరిచర్యను జరిగించే వారి నిమిత్తము సాతాను ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతుంది. అందుకోసమని ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఇక్కడ పాములను తేళ్లను తొక్కుటకు అంటే, ఏదైతే హానికరమైందో, ఏదైతే విషపూరితమైందో, ఏదైతే మిమ్మలను దేవుని పని నుంచి దూరంగా నెట్టివేయబడుతుందో, దేనిని బట్టి మీరు అతిశయిస్తున్నారో, ఆ అతిశయ కారణంగా పరిచర్యను మీరు నిర్లక్ష్యం చేస్తారో, వాటి మీద మీకు అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాను. వాటిని దాటుకొని మీరు వెళ్ళాలి. ఈ స్వస్థతలు, మహత్కార్యములు, సూచక క్రియలు, ఈ దెయ్యములను వదిలించుట, ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో స్వల్ప కార్యములే. ఆ మాట యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నారు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని వారితో చెప్తున్నారు. ప్రియులారా, లూకా గారు ఎంత తత్వవేత్తో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే పౌలు గారి శిష్యరికంలో ఉన్నవాళ్ళు ఎంత లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క కార్యాలను పరిశీలిస్తారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఇప్పుడు దెయ్యములను వెళ్ళగొడితే వెళ్ళగొట్టచ్చు కాక, స్వస్థతలను చేస్తే చేయగలగచ్చు కాక, కానీ వాటిని బట్టి మీరు విశ్వాసములో పడిపోతే, వాటిని బట్టి అతిశయిస్తూ దేవుని పరిచర్యను పక్కన పెడితే, వాటిని బట్టి మీరు దేవుని వాక్యమును సరిగా విభజించి ప్రకటించకపోతే మీ పరిస్థితి ఏంటి? పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించండి. ఇప్పుడైతే మీరు క్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకొని దేవుని పరిచర్యలో ముందుకు వెళతారో, అప్పుడే పరలోకములో మీ పేర్లు రాయబడి ఉన్నవి. దాన్ని బట్టి మీరు ఎక్కువ సంతోషించండి. దెయ్యములు మాకు లోబడుచున్నవనో, మేం ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతున్నవనో మీరు అతిశయించొద్దు. ఒకవేళ అలా జరిగితే పరలోకమందు వ్రాయబడిన మీ పేర్లు తుడిచివేయబడతవి అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు స్పష్టంగా వారికి తెలియచేస్తున్నారు. ప్రియులారా, పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించండి, కానీ స్వల్పమైన విషయాలకు మీరు సంతోషించకండి. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, ఈ మాటను ఎందుకు రాశారు లూకా గారు అంటే, యేసుక్రీస్తు వారు దెయ్యాలను వెళ్ళగొట్టాలని ఆనందించలేదు, స్వస్థతలు చేశానని ఆనందించలేదు, అనేక సూచక క్రియలు చేశానని ఆనందించలేదు.
మరి దేంట్లో యేసుక్రీస్తు వారు ఆనందించారు అంటే పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించారు. అంటే పరిశుద్ధాత్మ వచ్చి ఆయన వెన్నంటి ఉండి ప్రతి పనిలో ఆయనకు సహాయకారిగా ఉండి ఆయనను బలపరుస్తూ ఆయన్ని దృఢపరుస్తూ ఆయన మిషన్ని ఎలా కంప్లీట్ చేయాలి అన్న విషయంలో ప్రతి క్షణము ఆయనకు వెన్నుదన్నుగా ఉంది. కాబట్టే పరిశుద్ధాత్మయందు యేసుక్రీస్తు వారు ఆనందించి ఏం మాట్లాడుతున్నారు అంటే, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను అని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఎంత గొప్పవాడు యేసుక్రీస్తు వారు అంటే, తండ్రి ఆకాశమునకు భూమికిని ప్రభువా అని తండ్రిని ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, ఎంత ప్రేమామయుడు అయ్యా నువ్వు, ఇంత గొప్ప కార్యములు, ఇంత లోతైన విషయాలు జ్ఞానులకు వివేకులకు వీటిని మరుగు చేసి పసిబాలురకు అంటే ఏమీ తెలియనటువంటి పసిబాలుర హృదయము కలిగిన వారికి మీరు బయలుపరిచి ఉన్నారు. మీ ప్రేమ ఎంత గొప్పదయ్యా అని తండ్రికి ఆయన స్తుతిస్తూ ఉన్నారు. తండ్రిని ఆయన ఘనపరుస్తూ ఉన్నారు. అసలు యేసుక్రీస్తు ఆయనకు కుమారుడే కాదు, ఆయన కూడా తండ్రితో ఉన్నాడు. తండ్రి ఆయన ఒక్కటే అనేటటువంటి వింత వాదనలు ఇప్పుడు యూట్యూబ్ నిండా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాగున్నే సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తము యేసుక్రీస్తు వారికి తండ్రి అప్పగించేశారు. ఏం అప్పగించాడు యేసుక్రీస్తు వారికి అంటే, ముల్లోకాల్లో సర్వాధికారాన్ని యేసుక్రీస్తు వారికి తండ్రి అప్పగించేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారంటే ఆయనకు అంత ఇష్టం. ఏమని చెప్పారు? కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు. ఆయన కుమారుడెవడో ఆయనే ఎరుగుతాడు, ఇంకెవరు ఎరుగరు. తండ్రి తప్ప మరెవడును ఎరుగరు. కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచలు ఉద్దేశించెనో వాడు తప్ప మరెవడును ఎరుగడని చెప్పెను. మరి తండ్రిని ఎరగాలి అంటే కుమారుడు తండ్రిని ఎవరికి బయలుపరుస్తారో వారు మాత్రమే తండ్రిని ఎరుగగలిగేవారు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి అంటే, తండ్రిని బయలుపరచటానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, తండ్రిని ఎందుకు బయలుపరచాలి యేసుక్రీస్తు వారు అంటే, గత వారం మనం మాట్లాడుకున్నాం. తండ్రి ఒక మహాశక్తి స్వరూపం. ఆ శక్తి మనం ఆ శక్తిని వినలేము, చూడలేము. ఎందుకు వినలేము, ఎందుకు చూడలేము అనేది గత వారం మనము మాట్లాడుకున్నాం. మరి ఆ మహాశక్తి స్వరూపం యొక్క ఉద్దేశాలు, ఆ మహాశక్తి స్వరూపం యొక్క ప్రేమ ప్రజలకు బయలుపరచబడాలి. మరి ప్రజలకు బయలుపరచబడాలి అంటే ఎవరో ఒకళ్ళు ఆ విషయాలు బయలుపరచాలి. ఆ బయలుపరచటానికి ఆయన తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు అని గత వారం మనం మాట్లాడుకున్నాము. దాని కొనసాగింపుగా యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నాడు, సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడింది.
కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచనుద్దేశించెనో వాడును తప్ప మరెవడును ఎరుగడు. తండ్రి ఎవరో కుమారునికి తెలుసు, కుమారుడు ఎవరో తండ్రికి తెలుసు. మరి తండ్రి మనకు తెలియాలి అంటే కుమారుడు మనకు బయలుపరచాలి. ఆ కుమారుడు ఎవరికి బయలుపరచ ఉద్దేశించనో వారు మాత్రమే తండ్రిని తెలుసుకోగలరు. అంటే ఇక్కడ దెయ్యాలకు వారి మాటలకు లోబడేవి, లేదా స్వస్థతలు సూచక క్రియలు జరిగేవి, వీటన్నింటినీ ఆధారం చేసుకొని కుమారుడు తండ్రిని మాకు బయలుపరిచేశాడు అని అనుకోవటం ఇక్కడ పొరపాటు అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నారు. అంటే తండ్రి మనకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే మనము ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, ఇంకా లోతైన వాక్యంలోకి వెళ్ళాలి. భూమిని పైన తవ్వితే ఇనుము వస్తుంది, ఇంకొంచెం లోపలికి తవ్వితే అబ్రకం బయటపడుతుంది, ఇంకొంచెం లోపలికి తవ్వితే రాగి బయటపడుతుంది, ఇంకొంచెం లోపలికి తవ్వితే సిల్వర్ బయటపడుతుంది, ఇంకా లోపలికి తవ్వితే బంగారం. ఇలా తవ్వే కొద్దీ మరింత కష్టంలోకి లోపలికి వెళ్ళే కొద్దీ విలువైనటువంటి ఖనిజాలు మనకు బయటకు పడతాయి. అలాగా మనం పూర్తిగా దేవుణ్ణి ఎరగాలి అంటే మరింత లోతుల్లోకి వెళ్ళాలి. ఆ మరింత లోతుల్లోకి వెళ్ళాలి అంటే కుమారుడు వాటిని మనకు బయలుపరచాలి. కుమారుడు వాటిని మనకు బయలుపరచాలి అంటే కుమారుడు వాటిని మనకు బయలుపరచ ఉద్దేశించాలి. ఆయన మనకు బయలుపరచ ఉద్దేశించాలి అంటే ఆయనను మనము రక్షకునిగా కలిగి ఉండాలి. చూడండి ప్రియులారా, ఒక్కొక్క మాట చైన్ లింక్ లాగా ఎలా వెళ్తుందో. అందుకోసమనే యేసుక్రీస్తు వారు సాతాను మెరుపు వలె పడటము నేను చూశాను అని మాట్లాడుతున్నారు. అంటే వారు మాట్లాడే మాటలకి యేసుక్రీస్తు వారు మాట్లాడే మాటలకి ఏమన్నా పొంతనుందా? ఎంత లోతైన విషయాలు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచుచున్న కన్నులు ధన్యమైనవి. అనేక మంది ప్రవక్తలు, రాజులు మీరు చూచుచున్న వాటిని చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనేను. ఇప్పుడు మీరు చూస్తున్నారే, మీరు వింటున్నారే, మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే తండ్రిని బయలుపరిచేవాడిని, సాక్షాత్తు తండ్రి భూమి మీదకు పంపించిన వాడిని మీరు ఫేస్ టు ఫేస్ చూస్తున్నారంటే నిజంగా మీ అదృష్టము మామూలుది కాదు. ఎందుకంటే ఇలాంటివి చూడాలనుకొని ఈ గడియ కోసం ఎంతోమంది పాత నిబంధన ప్రవక్తలు, రాజులు ఎదురు చూసి చూడలేక తమ జీవిత కాలాలు ముగిచ్చేశారు. కాబట్టి మీరు ఈనాడు నన్ను ఫేస్ టు ఫేస్ చూడగలుగుతున్నారు అంటే మీరు చాలా ధన్యులు అని ఆయన శిష్యులతో ఏకాంతమందు చెప్పాడు. ఈ విషయాలు ఆయన ఓపెన్లో చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆయన బయలుపరచను ఉద్దేశించాడు. కాబట్టి వాళ్ళకి ఆయన ఎవరో బయలుపరుచుకున్నాడు. కాబట్టే ఆ 12 మంది వలననే ఈనాడు మనము ప్రపంచమంతా యేసుక్రీస్తు వారు బయలుపరచబడ్డారు. మరి 70 మందిలో ఈ 12 మంది ఉన్నారా లేరా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
కానీ ఈ 12 మంది మాత్రము ఆ 70 మందిలో ఒక భాగమే అయి ఉండొచ్చు. అయితే మిగతా 12 మంది కాకుండా మరి మినహాయించిన వాళ్ళు అందరితో ఆగిపోయి ఉండొచ్చు, లేదా వారిలో కొందరు ఈ 12 మందితో కలిసి ప్రయాణించి ఉండవచ్చు. అయితే ఏది ఏమైనా సరే ఈ 12 మంది ద్వారా మాత్రమే ఏకాంతములో వారితో ఈ విషయాలు యేసుక్రీస్తు వారు చెప్పించుకున్న ఈ 12 మంది మాత్రమే ఈనాడు ప్రపంచ దేశాలకు యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను తీసుకువెళ్ళినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి ప్రియులారా. ఈ 12 మంది తరువాత మరి అంతకంటే గొప్పగా యేసుక్రీస్తు వారి కొరకు పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పూర్వము యేసుక్రీస్తు వారిని ఎంతగానో ద్వేషించి దూషించిన పౌలు గారు. మనం ఈ మాటలు చదువుతున్నాము అంటే పౌలు గారి శిష్యుడైనటువంటి లూకా గారు రాశారు కాబట్టి ఇంతలా మనం అనలైజ్ చేయగలుగుతున్నాము. దీనికి మూలము పౌలు గారనే చెప్పుకోవాలి. పౌలు గారికి మూలము స్టెఫెను గారు. స్టెఫెను గారికి ఉన్న సోర్సు సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. ప్రతిదీ కూడా చైన్ లింక్. కాబట్టి ఆనాడు వాళ్ళు సాతాను గురించి మెరుపు వలె పడటాన్ని గురించి ఎంత లోతుగా యేసుక్రీస్తు వారు వారికి తెలియజేశారో దాన్ని బట్టి వాళ్ళు అనేక సంగతులు, లోతైన విషయాలు గ్రహించి సాతాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని స్వస్థతలు, అద్భుత కార్యాలు చేసినప్పటికీ దేవుని సువార్త పరిచర్యను విడిచిపెట్టక ఈ గొప్పదైన ఘనమైన సువార్త పనిలో ముందుకు వెళ్ళి వాళ్ళు హతసాక్షులు అయ్యారు. కాబట్టే దేవుని యొక్క సత్య సువార్త ఈనాడు మన సొంత మాతృభాషల్లో మన చేతుల్లోకి రాగలిగింది. ఇది నిజంగా అదృష్టమే అని చెప్పవచ్చు ప్రియులారా. కాబట్టి ఈ గొప్పదైన ఘనమైన సువార్తను చేత పట్టుకొని అనేక మందిని చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించి ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని మనము పొందుకోవాలని మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు మా పనుల్లో, ప్రయాణాల్లో మాకు తోడు నీడుగా ఉండి నేటి పరిశుద్ధ దినాన్ని మీ పాద సన్నిధికి చేర్చి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ దాసుడు గొప్ప అపోస్తలుడు తత్వవేత్త అయినటువంటి లూకా గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన లేఖన భాగాలను బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ద్వారా మీరు మాకు సెలవిచ్చిన రీతిగా ఇదిగో నా తండ్రి, సాతాను మెరుపు వలె పడుట చూచానని యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. అది మెరుపు వలె పడి ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వలె భూమిలో తిరుగుతూ నా ప్రభు అనేక మందిని, ఏర్పరచబడిన వారిని సైతము నా ప్రభు వారిని మింగివేస్తూ పాతాళమునకు విశ్వాసము నుంచి పడవేస్తున్నటువంటి నేటి తరుణంలో నా ప్రభువా అనేక రకాలైనటువంటి భిన్న బోధలు, భిన్న అభిప్రాయాలు ప్రజల్లోకి జొప్పిస్తూ మీ సత్య సువార్తను నా ప్రభువా తప్పుదారి పట్టిస్తున్న అనేక మంది హృదయాల్లో నా ప్రభువా మీరుండి నా తండ్రి మీ సత్యవాక్యము నా ప్రభువా వాళ్ళు సరిగా అర్థం చేసుకొని ప్రకటించినట్లు వారి హృదయాలను మీరు తాకమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఎక్కడ చాటును భద్రపరిచి కాపాడండి. అలా ఉన్నాయి నా ప్రభా దిక్కులేని వారి కొరకు, దీనదరిద్రుల కొరకు, విధవరాండ్ర కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరాలకర్లు తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని అలా ఉన్నాయి నా ప్రభా వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని
అలాగుండి నా ప్రభు సార్వత్రిక సంఘంలో జరుగుతున్న అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం విరివిగా విత్తపడి అనేకుల హృదయాలు కార్యము జరిగించినట్టు సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో గడవబోయే 4 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలని మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.